మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ రైస్ మిల్ను కొల్చారం తహసీల్దార్ కార్యాలయం వద్ద బుధవారం జరిగిన వేలంపాటలో సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ గ్రామానికి చెందిన విఠల్ రెడ్డి దక్కించుకున్నారు. నర్సాపూర్ పట్టణానికి చెందిన పైడి శ్రీధర్ గుప్తా సివిల్ సప్లై డిపార్ట్మెంట్ కు చెల్లించాల్సిన బకాయిల కింద శ్రీధర్ గుప్తాకు చెందిన వ్యవసాయేతర భూములు, నూతనంగా నిర్మిస్తున్న రైస్ మిల్లు ఆర్ఆర్ యాక్ట్ ప్రకారం సీజ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గతంలో వేలం వేయగా ఎవరూ ముందుకు రాలేదు. మరోమారు సివిల్ సప్లై డిఎం హరికృష్ణ సమక్షంలో బుధవారం వేలంపాట నిర్వహించగా సుమారు 5 ఎకరాల భూమితో పాటు శ్రీ సీతారామాంజనేయ రైస్ మిల్ను సంగారెడ్డి జిల్లా పెద్దాపూర్ గ్రామానికి చెందిన విఠల్ రెడ్డి 10,51,1116 రూపాయలకు దక్కించుకున్నారు. కేవలం ఒకే ఒక్కరు బిడ్ దాఖలు చేయడంతో అతనికే ఈ ఆస్తి సొంతమైనట్లు కొల్చారం తహసీల్దార్ మహమ్మద్ గఫర్ మియా తెలిపారు. 2 రోజుల్లో వేలంపాటలో 25% అమౌంట్ ప్రభుత్వానికి జమ చేయాల్సి ఉంటుందని తహసీల్దార్ తెలిపారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్కు నివేదిక పంపనున్నట్లు తెలిపారు. ఈ వేలంపాటలో డిప్యూటీ తహసీల్దార్ నాగవర్ధన్, గిర్దావర్ ప్రభాకర్, పలువురు వ్యాపారస్తులు, సిబ్బంది పాల్గొన్నారు. మరి శ్రీ పైడి శ్రీధర్ గుప్తా సంబంధించిన శ్రీ ఎంఎస్సి సీతారామాంజనేయ రైస్ మిల్ మరి ఈరోజు వేలం వేయడం జరిగింది. మరి ఈ సివిల్ సప్లై కార్పొరేషన్కి ఉన్న డ్యూ 47 రికవరీ భాగంగా మరి వేలం వేయడం జరిగింది. ఈ వేలంలో మరి విఠల్ రెడ్డి గారు ఒక్కరే పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి దాని బిడ్డింగ్ 10 crores 51,11,116 మరి ఈ వేలం పాటలో ఈ రైస్ మిల్ దానికి చిన్న అలాట్ చేయడం జరుగుతుంది. మరి ఈ ప్రపోజల్స్ అన్ని కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి పంపించి మరి అప్రూవల్ తీసుకున్న తర్వాత మిగతా ప్రాసెస్ అంతా జరుగుతుంది. మరి బిడ్డింగ్లో 15% అమౌంట్ మరి డే ఆఫ్టర్ టుమారో 16th రోజు మిగతా అమౌంట్ వీళ్ళు పే చేయడం అని కూడా ఇన్ఫామ్ చేయడం జరిగింది. బ్యాలెన్స్ అమౌంట్ ఏదైతే ఉంటుందో వితిన్ 1 month వీళ్ళందరూ కూడా పే చేయవలసి ఉంటుంది. అలాగే మరి వేలంపాట సౌకర్యాలు అందరూ కూడా ముఖ్యంగా డిఎం గారికి అందరూ కూడా ధన్యవాదాలు.